ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్తే పిన్ని. నమస్కారం మామయ్య. నమస్కారం అక్కయ్య. రండి. మామయ్యలు వచ్చారమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం వదిలి గారు. నమస్కారం. నీలిమా, తులసికి చెప్పు వీళ్ళొచ్చారని. సరే అత్తయ్య. మేం మీతో మాట్లాడడానికే వచ్చాం వదినా. నాతోనా? అవునమ్మా. తులసి ప్రెగ్నెంట్ కదా, తనని చూసి వెళ్ళడానికి వచ్చారు అనుకుంటే నాతో మాట్లాడతాను అంటున్నారేంటి? మీతో మాట్లాడి మా కోడల్ని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. ఇంత జరిగాక మళ్ళీ మా కీర్తి మీ ఇంటి గడప తొక్కుతుందని అసలు ఎలా అనుకుంటున్నారు మీరు? ఇద్దరు ప్రేమించుకున్నారు, ఒకరినొకరు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అంత తేలిగ్గా ఎలా విడిపోగలరమ్మా? ఇంకా విడిపోవడం ఏంటి? విడాకులు కూడా తీసుకుని తెగదెంపులు చేసుకున్నాక అత్తయ్య, అవి ఇద్దరికి ఇష్టం లేని విడాకులు. వాళ్ళిద్దరూ ఇప్పటికీ ఒకరినొకరు కావాలనుకుంటున్నారు. పూటకొక మాట చెప్పడానికి ఇదేమైనా బొమ్మలాట? అయినా కావాలని అనుకుంటే ఇంత దూరం ఎందుకు వస్తుంది? సరైన నిర్ణయం తీసుకోక తప్పదమ్మా. ఇప్పుడు కోడలు అత్తారింటికి రాకపోతే వాళ్ళకెంత బాధగా ఉంటుందో. పెళ్ళైన కూతురు పుట్టింట్లోనే ఉండడం మన ఇంటికి కూడా అంతే అగౌరవంగా ఉంటుందమ్మా. మీరు ఎలాగోలా చేద్దామనుకున్నా రెండో పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ భగవంతుడే కీర్తి హరీష్లు కలకాలం భార్యాభర్తల్లా కలిసి ఉండాలని రాసిపెట్టున్నాడేమో అమ్మా. మీరెన్నైనా చెప్పండి, నా మనసు అందుకు అంగీకరించట్లేదు. అత్తయ్య, మీరు మావయ్యని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి కుటుంబాన్ని ఇంత గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు వదిన కోసం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. ఇప్పుడు ఒక్క పొరపాటు చేసినా తర్వాత రెండు కుటుంబాలు బాధపడాల్సి వస్తుంది. అవునమ్మా, ఇప్పటికైనా కీర్తిని అత్తారింటికి పంపిస్తే భార్యాభర్తలుగా వాళ్ళు సంతోషంగా ఉంటారమ్మా.